దేవుడు గ్రద్దతో ఎందుకు పోల్చాడండి అంటే, ఏ గ్రద్ద అన్న అప్రాక్సిమేట్లీ 35 years బ్రతుకుద్ది, కానీ కొన్ని గ్రద్దలు 35 తర్వాత ఇంకో 35 సంవత్సరాలు బ్రతుకుతాయి. గ్రద్దకి 35 సంవత్సరాలు వచ్చేటప్పటికి అది కొంచెం బలహీనమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో రకాలైన గ్రద్దలు ఉంటాయి. ఒక గుంపుకు సంబంధించిన గ్రద్ద ఇదేమో ఆలోచన చేస్తుందంటే, 35 సంవత్సరాలు అయిపోయాయి కదా, ఇంకా నాకు చాలు నా జీవితం అని చెప్పి ఓ పర్వతం ఎక్కి ఆ గూడు కట్టుకొని ఆ గూడులో అలాగ ఉంటూ 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 ఒకరోజు ఏమైపోతుంది, చచ్చిపో. కానీ ఇంకొక గ్రద్ద ఉంటది, ఇది గ్రూప్ నెంబర్ 2. ఇదేమనుకుంటుంది తెలుసా, నేను చచ్చిపోవడానికి వీల్లేదు, నేను ఇంకా బ్రతకాలి అనుకుంటది అంట. ఈ బ్రతకాలి అనుకోవడం సింపుల్ కాదు, బ్రతకాలి అనుకునే ప్రాసెస్ చాలా కష్టం. ఏంటి దాని ప్రాసెస్ అని ఆలోచన చేస్తే, 35 సంవత్సరాలు అయిన తర్వాత ఈ గ్రద్ద కూడా ఒక పర్వతం ఎక్కి, పర్వతం మీద ఒక మంచి గట్టి బండను చూసుకొని ఆ బండకి దాని ముక్కునిచ్చి ఏం చేస్తుంది, రాపిడి చేయడం స్టార్ట్ చేస్తుంది. దాని ముక్కంతా కూడా పోయి ఆ నోటులోంచి నోస్ట్రల్లో నుంచి రక్తం బయటికి రావడం ప్రారంభమవుతుంది. అది నాలిక బయటికి తీసేటప్పుడు దాని ముక్కే ఉండదు, డైరెక్ట్గా నాలిక బయటికి వస్తూ వెళ్తూ ఉంటుంది. అంత భయంకరమైన హీనమైన పరిస్థితికి వెళ్ళిపోద్ది. కొంతకాలం అయిన తర్వాత దాని శరీరంలో ఉన్న రెక్కకు సంబంధించిన వెంట్రుకలన్నీ కూడా అది ఏం చేసేసుకుంటుంది, తీసేసుకుంటూ ఉంటుంది. అది ఎగరలేని పరిస్థితి, తిరగలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి. జాగ్రత్తగా, దాని ముక్కు లేదు కాబట్టి దానికి చాలా రోజులు ఆహారం కూడా ఉండదు. ఆ టైంలో గ్రద్ద చేసే పని ఏంటో తెలుసా, నూతనమైన బలం కొరకు ఎదురు చూస్తా ఉంటది. స్తోత్రం చెప్తాం బిగ్గరగా, హల్లెలూయా. కొంతకాలానికి మెల్లగా వెంట్రుకలు వస్తాయి, కొంతకాలానికి రెక్కల్లో కొంచెం బలం వస్తుంది, కొంతకాలానికి మరల ముక్కు బయటికి పాత ముక్కు కంటే షార్ప్ అండ్ ముక్కు ఆ గ్రద్దకి రావడం స్టార్ట్ అవుతుంది. ఏమవుతుంది తెలుసా, తర్వాత 35 సంవత్సరాలు ఎలాంటి బలముతో అయితే అది బ్రతికిందో దానికంటే ఇంకా బలముగా నెక్స్ట్ 35 సంవత్సరాలు కూడా అది బ్రతుకుద్ది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు చూడండి, మీరు నా సన్నిధిలో ఎదురు చూస్తే పక్షిరాజు వలె పైకి ఎగరనిస్తాను. దానికి అర్థం ఏంటో తెలుసా, నువ్వు గనక నా సన్నిధిలో ఎదురు చూసావంటే నీకున్న బలమంతా నువ్వు కోల్పోయినా, నీకున్న ఆస్తులన్నీ నువ్వు పోయినా, నీకున్న ఆలోచనలన్నీ కూడా నువ్వు కోల్పోయినా, నీకున్న తలంతలన్నీ కూడా పోయినా, నీకు ఉన్నదంతా కూడా నువ్వు కోల్పోయినా, నిన్ను ఎవరు లెక్క చేయకపోయినా, నీకు పేరు ఊరు లేకపోయినా, ఆ స్థితిలో ఉన్న నేను నిన్ను చూసి నీకు మరలా నూతన జన్మనిస్తాను, పక్షిరాజు వలె నిన్ను నేను పైకి తీసుకో